అంటే ఈ శరీరాన్ని అనుకుంటున్నాడు వాడు. నీవు అదై ఉన్నావు అంటే ఈ జీవుడు అనుకుంటున్నావా, ఈ శరీరం అనుకుంటున్నావా? అనుకుంటున్నావు. శరీరము జడమైపోయా, ఆదము చైతన్యం అయిపోయా, రెండు ఏకత్వం ఎట్లా పొందుతాయి అప్పుడు? అందుకొరకే అది గురు సాన్నిధ్యంలో ఉండి వింటే తప్ప ఇది వస్తువు పోతే. కొంతమందికి ఏం అలవాటు ఉంది అంటే పనులు చేసుకుంటా తినే అలవాటు ఉంటుంది కొంతమందికి, మీకు కాదు రండి బయట వాళ్ళకి. ఆ పని చేసి నోట్లో వేసుకొని స్వాగతం చేస్తాం. అట్లయితే పొట్ట నిండుతుంది కానీ దానిలో తృప్తి రాదు. ఎందుకంటే బయట వాళ్ళు చూస్తారు, కూర్చొని తింటే బయట వాళ్ళు చూస్తారు, పని చేసుకుంటున్నారు కదా అని కొంతమంది టపటప అంటూ ఉంటుంది, ఊరి చూస్తుంటే తొమ్మిదో కొందరి స్వభావం అట్లా నేను చూస్తుండేవాడిని. అది వేరు సంగతి. కానీ ఒక దగ్గర కూర్చుని తినే సంగతి వేరు. అదో భయం చేత చేసే పద్ధతి అది, ఇదేమో నిర్భయం చేసే పద్ధతి ఇది. దానిలో తృప్తి లేదు, దీనిలో తృప్తి ఉంది. అట్లాగే పైపైన వినడం వేరు, ఒక దగ్గర ఉండి ఒక పద్ధతిలో వినడం వేరు. ఇది నవ్వులాట కాదు. పై వినడం, ఏదో వాళ్ళు చెప్పారు, గురుగారు చెప్పారు, ఫలానా వాళ్ళు చెప్పారు, మనం వినాలి చేయాలనుకునేది వేరు. కానీ ఈ పద్ధతిలో విచారించేది వేరు. అందుకొరకు వాక్యం వినకుండా పదం యొక్క అర్థం తెలియదు. అయితే పదం యొక్క అర్థం తెలియాలంటే కారణం ఏమైంది? ఇప్పుడు వాక్యం యొక్క శ్రవణము అయింది. అందుకొరకు తథా పదార్థౌచ నాస్తో వాక్యం వృత్తి క్వచిత్. వాక్యం లేకుండా వాక్యంలోని పదాల యొక్క అర్థము ఏమాత్రం కూడా తెలిసే అవకాశము లేదు. తర్వాత పదార్థం తెలియకుండా అన్వయ వ్యతిరేకాలు కూడా తెలియవు. అన్వయ వ్యతిరేకం అంటే అర్థం ఏమి అంటే తత్సత్తే తత్సత్వం, తదభావే తదభావ. తత్సత్తే తత్సత్వం అన్వయం, తదభావే తదభావ వ్యతిరేకము అన్నాడు. అంటే అగ్ని ఉంటే వంట అవుతుంది, ఇది అన్వయం. అగ్ని లేకపోతే వంట కాదు, ఇది వ్యతిరేకము. అట్లాగే పదం యొక్క అర్థాన్ని తెలియకుండా అన్వయ వ్యతిరేకాలను తెలుసుకోగలుగుతాడా? వాడికి తెలియ పదార్థం యొక్క అర్థమే తెలియదు. అటువంటి అన్వయ వ్యతిరేకం కూడా తెలియ అవకాశము లేదు. అందుకొరకే అన్వయ వ్యతిరేకౌచ తౌ వృతే స్థాం కిమాశ్రయవు అన్నారు. అన్వయ వ్యతిరేకాలు కూడా పదార్థాల యొక్క సంగతి తెలియకుండా అవగాహనకు వచ్చే అవకాశము లేదు. అందువల్ల మొట్టమొదటిది ఏంటిది? వైరాగ్యం. చివరికి వచ్చేది ఏంటి? పదార్థాల యొక్క అన్వయ వ్యతిరేకం అనే దాన్ని తీసుకుని వచ్చాడు. ఇలాంటి ప్రక్రియతో కూడుకున్నవాడై అన్వయ వ్యతిరేకాభ్యాం వినా వాక్యార్థ బోధనం. అన్వయ వ్యతిరేకం లేకుండా వాక్యం యొక్క అర్థము బోధకు రాదు, అంటే అవగాహనకు రాదు. ఆ వాక్యానికి వాస్తవిక అర్థం ఏంటిదో తన బుద్ధిస్థమయ్యే అవకాశము లేదు. అందుకొరకు ఒకటి ఇంకొకటానికి తోడుగా అవుతూ అన్వయ వ్యతిరేకాలు కావాలి. అన్వయ వ్యతిరేకం అయితే వాక్యం యొక్క అర్థము అప్పుడు బోధకు వస్తుంది. నస్యాత్తేన వినాధ్వంసో న అజ్ఞానస్య ఉపపద్యతే. అందువల్ల వాక్యార్థ బోధ కలగకుండా, తేన వినా అంటే అర్థమేమి? వాక్యార్థ బోధ లేకుండా అజ్ఞానస్య ధ్వంస న ఉపపద్యతే. అజ్ఞానం ధ్వంసం అయ్యేదానికి వీల్లేదు. ఏం అజ్ఞానము? స్వరూపాజ్ఞానం. పదార్థాల యొక్క అన్వయ వ్యతిరేకాలు అయితే వాక్యార్థ బోధ కలుగుతుంది. వాక్యార్థ బోధ అయితే అజ్ఞానం ధ్వంసమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అజ్ఞానం ధ్వంసమేమో ఫలమైంది, వైరాగ్యాదులు మొదలుకొని అవన్నీ కూడా కారణాలు. ఆయన ఒకదానికొకటి కారణం అవుతుంది. అందుకొరకే అంత తేలికగా నీకు బోధ కలుగుతుందన్న అనుకున్నావా అని సిద్ధాంతి పూర్వపక్షిని నేను కదా మిమ్మల్ని చివాట్లు పెట్టినట్టు ఆయన వాళ్ళని చివాట్లు పెడుతుంది. తేలికని పై కాకుండా ఎవరికి అవుతుంది? మనుషులకు కాకపోతే ఎవరికి అవుతుంది? ఎవరి సొమ్ము అంటే ప్రయత్నం చేసే వాళ్ళ యొక్క సొమ్ము. అందుకొరకే వినా అజ్ఞాన ప్రహాణేన పురుషార్థ సుదుర్లభ. అజ్ఞాన ప్రహాణం అంటే అజ్ఞానం సంపూర్ణంగా నశించకుండా మోక్షం అనే పురుషార్థము సుదుర్లభ అన్నాడు. అది ఎంతో దూరం ఉంటుంది, ఎంతో దూరం. చిన్న పిల్లవాడు ఏంటిది బొంబాయికి నడిచిపోవాలనుకున్నట్టుగా ఉంటుంది. చిన్నపిల్లవాడు ఉన్నారు, కొన్ని పసిపిల్లవాడు అమ్మ నేను బొంబాయికి నడిచిపోతాను నీతోనే ఏమవుతుందా అంటే అనే కదా. ఎలా వెళ్ళగలుగుతాడు? ఎప్పుడు వెళ్ళగలుగుతాడు వాడు? అట్లాగే ఇవన్నీ లేకుండా నాకు మోక్షం కావాలి అంటే సుదుర్లభ అన్నాడు. వినా అజ్ఞాన ప్రహాణేన, అజ్ఞానం సంపూర్ణంగా నశించకుండా పురుషార్థ అంటే మోక్షం అనే పురుషార్థము
సుదుర్లభ, అది ఏమాత్రం కూడా లభించేది కాదు. పరమ పురుషార్థం లభించాలంటే ఇగో ఇలాంటి గొలుసు ఇలాంటి గొలుసు ద్వారా మనం బంధింపబడి ఉండాల. మనం ఇప్పుడు దేని చేత బంధింపబడి ఉన్నాము? తృష్ణ అనే గొలుసు ద్వారా బంధింపబడి ఉన్నాము, అజ్ఞానం కాదు. తృష్ణ అనే గొలుసు ద్వారా, కేవలం కోరిక కాదు, తృష్ణ అంటే అత్యాశ. తృష్ణ అంటే అత్యాశే. ఆ గొలుసు ద్వారా బంధింపబడినవాడు దాన్ని ఛేదించి దేని చేత? అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. అదేంటిది? వైరాగ్యం. మొదలు మనం అనుకున్నాం. ఆ తృష్ణ అనే గొలుసుని వైరాగ్యం లేదా అసంగ శస్త్రం అనే దాని చేత ఖండిస్తే ఈ గొలుసు చేత మనం బంధింపబడి ఎక్కడికి లాగబడతాము? పరమ పురుషార్థం దగ్గరికి లాగబడతాం. తాడును కట్టి ఒక వ్యక్తిని, అక్కడున్న వ్యక్తిని మనం మన దగ్గరికి ఎట్లా అయితే లాక్కుంటామో, ఆ వ్యక్తి అక్కడ బంధింపబడినప్పుడు మన దగ్గరికి వస్తాడా? రాడు. అయితే అక్కడ బంధం లేదు, కానీ మన తాడుతో బంధింపబడలేదు, అప్పుడు వస్తాడా? ఎందుకంటే మనకు సంబంధం ఉంటే కదా వచ్చేదానికి. అక్కడ వాడికి బంధం లేదు, బంధం విముక్తుడయ్యే ఉన్నాడు. మన దగ్గరికి రావాలంటే వాడు స్వయంగా రావాలి, లేకపోతే బంధమైనా రావాలి. స్వయంగా వచ్చే అవకాశం లేదు. అయితే ఈ గొలుసు అనే దాని చేత బంధింపబడితే అప్పుడు మోక్షం పురుషార్థం దగ్గరికి వస్తాడు. ఇది మనమేమో మరి ఆ తృష్ణ అనే దాంతో బంధింపబడి ఉంటే మోక్షం కావాలి అని పోరంకి పోవాలనుకున్నాము, పెనమలు బారి పెట్టాము. ఎప్పుడు పోతాం? ఎప్పుడో ఒకప్పుడు పోతాం అనుకుని బయలుదేరాము. అది అయ్యే పని కాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? విన అజ్ఞాన ప్రహాణేన పురుషార్థ సుదుర్లభ. ఏమాత్రం కూడా అది లభించేది అది ఎవరి కాదు, మీరైనా అంతే, మేమైనా అంతే, చిట్టు చివరికి బ్రహ్మదేవుడు. వీళ్ళు వాళ్ళకి సన్యాసి వాళ్ళు వీళ్ళని గుడ్డలు కట్టుకున్నంత మాత్రం చేతనే అది దొరుకుతుందనేది కాదు. ఎవరికో ఈ పద్ధతికి వస్తారో, ఏ జన్మలో వస్తాడో ఆ జన్మకు లభ్యమయ్యేది. కాబట్టి మిగతా ఎన్ని మనం చెప్పుకున్నా, ఎన్ని విన్నా పుణ్యప్రదమే కాని అజ్ఞాన నాశకము కాదు. అయితే తప్పని కాదు. ఎంతకంతకు ఇది విచారణ చేస్తూ ఉంటే అంతకంతకు అది దూరం అవుతూ ఉంటుంది. అందువల్ల విచారణ ద్వారా జ్ఞానం కలగడమే కాకుండా మనం అనుకున్న దానికి భిన్నమైనది కూడా దూరం అవుతూ ఉంటుంది. అందువల్ల ఆ తర్వాత ఏంటిది? ఇంకా తస్మాత్ యథోక్త సిద్ధ్యర్థం పరో గ్రంథో ఇదేనా అవతార్యతే. ఇప్పటి వరకు చెప్పిన విషయము ఎలా లభిస్తుందో సిద్ధిస్తుందో అందుకొరకు ముందు గ్రంథాన్ని. వైరాగ్యం ఎలా కలుగుతుంది, తర్వాత గురువు ఎట్లా లభిస్తారు, ముముక్షు ఎట్లా అవుతాడు, మోక్షం ఎట్లా లభిస్తుంది. యథోక్తార్థం అంటే ఇంతవరకు వైరాగ్యం దగ్గర నుంచి ఇది పురుషార్థ సుదుర్లభ అనేంతవరకు ఏ విషయాన్ని ఇది చెప్పామో ఆ విషయాన్ని ప్రతిపాదన చేసేదాని కొరకు పరో గ్రంథ అంటే ముందు చెప్పబోయే గ్రంథము అవతార్యతే, అవతరింపబడుతుంది అని చెప్పవు. ఇంతవరకేమో ఏం చేశాడు? పూర్వపక్షి ఆక్షేపణలన్నీ కూడా తన ముందు వేసుకొని దానికి యుక్తియుక్తుల చేత ఏం చేశాడు? సమాధానం చెప్తూ తాను ఏం చేసుకున్నాడు? అన్వయ వ్యతిరేకాలతో చేసి ఇప్పుడు ఎందుకు ముందు గ్రంథాన్ని నేను ఆరంభం చేయబోతున్నానో దాన్ని ఏం చెప్పాడు? ఆ వైరాగ్యం దగ్గర నుంచి పరమ పురుషార్థం ఎలా సంభవిస్తుందనే దాన్ని ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నాను. తస్మాత్ యథోక్త సిద్ధ్యర్థం పరో గ్రంథ. ఇంతవరకు చెప్పిన అర్థము ఎట్లా అయితే సిద్ధిస్తుందో, అవగాహనకు వస్తుందో, తర్వాత సాధన రూపంలో మారుతుందో దాని కొరకు గాని ముందు గ్రంథాన్ని నేను చెప్పబోతున్నాను అని ఈ విషయాన్ని ఆచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జ్ఞానం కలగదు అనేదాన్ని ఇప్పుడు విస్తారంగా చెప్తున్నాను అని చెప్తూ వర్చస్కం త్వన్న కార్యత్వాద్యధానాత్మేతి గమ్యతి తద్భాగస్యేంద్రియో దేహస్తద్వత్ కిమితి నేక్ష్యతే. వర్చస్కం త్వన్న కార్యత్వాదు
వ్యధ న ఆత్మేతి గమ్యతే. అన్నము, అన్నం యొక్క పరిణామం. అన్నాద్భవంతి భూతాని, సమస్త భూతాలు అన్నం చేత పుడుతూ ఉన్నాయి. అన్యాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే అన్నం ప్రయంత్యభి సంవిశంతీతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మాని. తైత్రీయంలో ప్రాణులు అన్నం చేత పుడుతున్నాయి. భూతాలు పుడుతున్నాయన్నారా, ఆత్మ పుడుతుందన్నారా? భూతాలు, దయ్యాలు పుడుతూ ఉన్నాయి. భూతాన్ని, అన్నం నుంచి భూతాలు, భౌతిక ప్రపంచం పుడుతుంది అన్నారు కానీ ఆత్మ పుడుతుందని చెప్పల. అన్నాద్భవంతి భూతాని. అయితే అన్నం యొక్క పరిణామం ఏంటిది? ఆత్మ, శరీరమా? నేనంతా అడగలేదు. అన్నం యొక్క పరిణామము శరీరమా, ఆత్మ అని అడిగాను కానీ మిమ్మల్ని వ్యాఖ్యానం చేయవనలా. శరీరం. ఎందుకంటే భుక్తమన్నం త్రేధా విధీయతే. తిన్న ఆహారం 3 రకాలుగా అవుతుంది. సూక్ష్మమేమో మనస్సుగా మారుతుంది, మధ్యమేమో మాంసంగా మారుతుంది, స్థూలమేమో మలంగా మారుతుంది. ఇక్కడ పెట్టుకున్నాం అన్నము, అన్నంగానే ఉంది. తర్వాత మధ్యలోకి వెళ్ళింది, ఏమైంది? మాంసంగా మారింది. అదే సూక్ష్మాంశం సూక్ష్మ శరీరంగా మారింది, బయటికి వచ్చేసింది, మలంగా మారింది. ఇక్కడున్న అన్నాన్ని మనము బ్రహ్మం అన్నామా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అక్కడికి తీసుకుపోకు. ఇక్కడున్న అన్నం ఏంటిది? జడమా, చైతన్యమా, ఇంకోట? జడము. అప్పుడు మలం ఏంటిది? దీని యొక్క పరిణామమే కదా. మరి ఇది జడమైనప్పుడు మధ్యలో ఉన్నది మాత్రం జడం ఎందుకు కాకూడదు? చైతన్యం ఎట్లయింది అని ప్రశ్న. ముందున్న ఆహారము జడము, ఆత్మ కాదు. బయటికి వచ్చిన మలము జడము, ఆత్మ కాదు. మధ్యలో మారిపోయిన శరీరం ఎట్లా నీవు చైతన్యమై నేను అంటున్నావు అని ప్రశ్న వేస్తున్నాడు సిద్ధాంతి. వర్చస్కం తన్న కార్యత్వాది యథా నాత్మేతి గమ్యతే. వర్చస్కం అంటే మలము పరిణామం చెందినందువల్ల నా ఆత్మత్వేతి గమ్యతే. ఆత్మ అని తెలుసుకోబడడం లేదో, ఆత్మ కాదో, నాకంటే భిన్నమో, నా ద్వారా విడువబడింది అని అనుకుంటున్నామా లేదా? అనుకున్నప్పుడు తద్భాగాస్యేంద్రియ, ఆ అన్నం యొక్క భాగాలే ఇంద్రియాలన్నీ కూడా. ఇంద్రియాల యొక్క సమూహం కదా మనం శరీరం అంటున్నాం. తద్భాగ అంటే అన్నం యొక్క భాగమే మలము, అన్నం యొక్క భాగమే ఇంద్రియాలు, అన్నం యొక్క భాగమే సూక్ష్మ శరీరాంతర్గతమైన మనోబుద్ధి అహంకారాదులు అయినప్పుడు దేహ తద్వన్ కిమితి నేక్షతే. అన్నము జడం అనుకున్నప్పుడు, మలము జడం అనుకున్నప్పుడు మధ్యలో మారిన శరీరాన్ని ఎందుకు జడమని అనుకోవడం లేదు, నేను అని ఎలా అనుకుంటున్నారు అని సిద్ధాంతి పూర్వపక్షికి సమాధానం చెబుతూ, అన్నం ముందు ఉన్నప్పుడు ఏమైంది? ఆ ఆత్మగా భావింపబడలేదు. సూక్ష్మ రూపమైన సూక్ష్మ శరీరము ఆత్మగా భావింపబడలేదు. అతి స్థూలంగా వచ్చిన మలం కూడా ఆత్మగా భావించలేదు. మధ్యలో ఈ అన్న ఉదకాల ద్వారా, అట్లా ఇది ప్రాణం కూడా ఎట్లా అయింది? అన్నంగా, జలం ద్వారా కదా అయింది. సూక్ష్మ భాగమేమో ప్రాణంగా మారింది, మధ్య భాగమేమో రక్తంగా మారింది, అతి స్థూల భాగం మూత్రంగా మారింది. అటు ఆ జలంగా ఉన్నప్పుడు ఆత్మ కాదు, తర్వాత ఇటు మూత్రంగా వచ్చినప్పుడు ఆత్మ కాదు, మధ్యలో ప్రాణంగా మారితే నేను అనే భావన ఎలా వచ్చింది అని సమస్త భూతాలతో తయారైన, పంచభూతాలతో తయారైన ఆ శరీరము ముందు వెనకల ఆత్మ కానప్పుడు మధ్యలో మాత్రము ఎట్లా అవుతుంది అని ప్రశ్న వేశాడు. అందుకొరకే తద్భాగ సేంద్రియో దేహ తద్వత్ కిమితి నేక్షతే. మలాన్ని ఏ విధంగా అయితే భావిస్తున్నావో, మూత్రాన్ని ఏ విధంగా అయితే భావిస్తావో, అట్లాగే ఈ శరీరాన్ని జడంగా ఎందుకు భావించవు, నీకెందుకు దృష్టికి రావడము లేదు అనే భావన చేత సిద్ధాంతి పూర్వపక్షాన్ని ఖండన చేస్తూ, ఆద్యంతయోరనాత్మత్వే ప్రసిద్ధి మధ్యే కప్రతిబంధ. బంధ్రహాన నాకు రా ఎక్కువ పడింది లేదా? ఆదిలో అన్నము, అంతంలో పురీషము, ఆదిలో జలము, అంతంలో మూత్రము. ఇవి అనాత్మత్వే ప్రసిద్ధి. సిద్ధి అనే ప్రసిద్ధంగా ఉన్నాయి. మలాన్ని ఎవరు ఆత్మ అనుకోరు, అన్నాన్ని ఎవరు ఆత్మ అనుకోరు. మధ్యలో ఉన్నదాన్ని ఆత్మ నీవు ఎలా అనుకుంటున్నావు? సిద్ధే మధ్యేక ప్రతిబంధ. మధ్యలో అనుకున్న దానికి నీకు ప్రతిబంధకమేంటిది?
అది అనుకోకపోవడమే కదా ఇన్ని రకరకాలైన ఏంటిది దౌర్జన్యాలకు మరి ఆక్రమణాలకు కారణమవుతుంది. అన్నంతో తయారైన శరీరము జడము, నాకంటే భిన్నము, షడ్భావ వికారాలతో కూడుకుంది అనే భావం లేని కారణం చేత. రెండవది, పెట్టిన అన్నము కాలాంతరంలో కుళ్ళిపోతుందా లేదా? అయితే కుళ్ళిపోయేది ఆత్మ అవుతుందా? అట్లాగే విడవబడిన మలం కూడా క్రిములు వగేరా పడేది కూడా కుళ్ళిపోతుందా లేదా? దీనిలోంచి శరీరం నుంచి నువ్వు నేననే పడిపోయినప్పుడు ఏమవుతుంది? ఇది కూడా. ఎందుకు అంటే అన్న వికారం కాబట్టి. అన్నములో ఏ గుణాలు అయితే ఉన్నాయో ఈ శరీరంలో కూడా అవే గుణాలు వస్తూ ఉన్నాయి. అందువల్ల అన్నమయం హి సౌమ్య మనః ఆపోమయ ప్రాణ అన్నట్టుగా అటు మనస్సు కావచ్చు, స్థూల శరీరం కావచ్చు, అన్న వికారమైనప్పుడు ఆదిలో ఉన్న అన్నము, అంత్యంలో ఉన్న మలము, ఇవి రెండు కూడా జడము అనాత్మ అయినప్పుడు మధ్యలో ఉన్న శరీరము జడము అనాత్మ అని ఎందుకు నీవు స్వీకరించవు? ఈ శరీరమేవాత్మ. ఇది మొట్టమొదటి ఎవరిని ఖండన చేస్తున్నా అంటే శుద్ధ బుద్ధి లేని చార్వాకులను ఖండన చేస్తుంది. ఎందుకంటే చార్వాకుల శరీరాన్ని ఆత్మ అంటే. అందువల్ల నీకు ఆ విధంగా అనుకునే దానిలో ప్రతిబంధకం ఏంటిది? ప్రతిబంధకం ఏంటిది? ఏమి లేదు. కానీ నేను చూసిన కుందేటికి మూడే కాళ్ళు అనే వాదన వాళ్ళకు ఉంటుంది కాబట్టి ప్రత్యక్షంగా కనిపిస్తుంది అన్న వికారం అనే ఉద్దేశం చేత. అన్నం తింటే పెరుగుతుంది, అన్నం తినకపోతే కృషించిపోతుంది. అందుకొరకు అన్నంతోనే తయారైందని కూడా తెలుస్తూ ఉంది. శాస్త్రాన్ని ఒప్పుకుంటాడు ఒప్పుకోతాను తర్వాత సంగతి. ఎందుకంటే చార్వాకులు శాస్త్రాన్ని ఒప్పుకోరు. కానీ మన యొక్క అనుభవం ఏం చెప్తుంది? అన్నం తింటే పెరుగుతుంది, అన్నం తినకుంటే పెరగడం లేదనే భావన మనకు అవగాహనకు వచ్చేస్తుంది. అన్నంలో ఏ గుణాలైతే ఉన్నాయో, ఏం గుణాలు ఉన్నాయి, కుళ్ళిపోయే గుణం వగైరా వగైరా ఎట్లాగైతే ఉన్నాయో దీనిలో శరీరంలో కూడా అవే ఉన్నాయి. మలాన్ని తిరస్కరిస్తున్నావు, అన్నాన్ని కూడా జడంగా భావిస్తున్నావు. మధ్యలో ఈ పరిణామం చెందిన శరీరాన్ని ఆ విధంగా భావించినందువల్ల నీకు వచ్చే ప్రతిబంధకము ఏంటి అనేదాన్ని ప్రశ్న వేశారు. కాబట్టి ఎక్కడ ఆద్యంతయోరాత్మత్వే ప్రసిద్ధే మధ్యే క ప్రతిబంధ అని చెప్పి తర్వాత ప్రాగ్ అనాత్మైవ జగ్ధం న సదాత్మతామేత్య విద్య త్రగాలేపనవద్దేహం తస్మాత్ పశ్యేది వివిక్తధీ తేస్మాత్ అని పడింది నాకు. తస్మాత్ నేనే దగ్గర. మొట్టమొదలేంటిది? జడము. తర్వాత ఆత్మత తదాత్మతామేతి. ఏంటి అక్కడ పదం? సదాత్మతామేత్య విద్య. సదాత్మతామేత్య విద్య అంతేనా? కాబట్టి ఆత్మైవ నా ప్రాగ్ అనాత్మైవ జగ్ధం సదాత్మతామేతి అవిద్య అన్నాడు. మధ్యలో ఉన్న శరీరాన్ని ఏ విధంగా ఆత్మ అనుకుంటున్నావు అంటే వాస్తవిక స్వరూపాన్ని తెలియని కారణం చేత. మొట్టమొదటి అట్లా ఉన్నది, అది భక్షింపబడినప్పటికీ అజ్ఞానం చేత శరీరం ఆత్మత్వాన్ని పొందుతుంది. స్రగ ఆలేపనవద్దేహం. శరీరం ఎలా ఉంది? స్రగ అంటే మాల, ఆలేపనం అంటే పూసుకునేది ఉంటాయి. కొన్ని ఏం పూసుకుంటా ఉంటారు? చందనము, సెంటు గింటు అంత పూసుకుంటుంటారు కదా. ఎట్లాగైతే శరీరం పైన పూసుకున్న సుగంధ ద్రవ్యాలు, మాలలు వగైరా ఎట్లాగైతే అనాత్మ వస్తువులో, అనాత్మ వస్తువులా ఆత్మ వస్తువులా ఒక క్షణంలో ఇంకో క్షణంలో ఉండకుండా పోతుంటాయి. అట్లాగే వివిక్త దీహి పశ్యేత తస్మాతు. వాటి మాదిరిగానే అన్నం చేత తయారైనందువల్ల అది కూడా అనిత్యమే అనే ఉద్దేశం చేత వివిక్త దీహి, వైరాగ్యం కలిగిన లేదా వివేకం కలిగిన బుద్ధి కలిగిన వాడు మాలను చందనాలను ఎట్లాగైతే అనాత్మగా భావిస్తాడో అట్లాగే ఏంటిది ఆ శరీరాన్ని కూడా అనాత్మగా భావించాలి. భక్షించిన అన్నం చేతనే ఈ శరీరం తయారైంది. ఆ శరీరం పైన ఇంకా లేపనాలు కూడా పూస్తున్నాడు. కాబట్టి ఇవి ఎట్లాగైతే ఆత్మస్వరూపం కావో, వాటికి ఉనికి ఉన్నట్టుగానే ఉండి మరి లేకుండా పోతుంటాయో, అట్లాగే అజ్ఞానం చేత తలపబడిన ఆ అన్నవికార రూపమైన శరీరం కూడా ఆత్మ కాదని ఏం చేయాలి? అనుకోవాలి. ఎవరు? వివిక్తధీ.
వివేకం కలిగిన వాడు ఆ విధంగా తెలుసుకోవాలి. వివేకమైన బుద్ధి కలిగిన వాడు. ఇప్పుడు శరీరాన్ని నేను అనుకున్నవాడు ఎవడు? బుద్ధి ఉన్నవాడా బుద్ధి లేనివాడా? అనుకునేవాడు. అందుకరికి అన్నాడు అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ అన్నాడు. అక్కడ కూడా భగవంతుడు కూడా అవ్యక్త స్వరూపుడైన నన్ను వ్యక్త స్వరూపుడైన సంస్కార బుద్ధి లేని వాళ్ళు అనుకుంటున్నారన్నట్టుగానే ఇక్కడ కూడా సంస్కారహీనులైన వాళ్ళు జడమైన శరీరాన్ని ఆత్మగా భావిస్తున్నారు. అథైవమపి మద్వచనం నాద్రియసే స్వయమేవైవ ఏతస్మాత్ శరీరాత్ అశుచిరాశే నిరాశో భవిష్యసి. ఒకవేళ నీవు నేను చెప్పినప్పటికీ నా వాక్యాన్ని ఆదరించకపోతే ఏమన్నా అంటారు కదా, చెప్పితే వినవన్నీ ఏం చేయాలా? చెప్పితే వినకపోతే ఏం చేయాలంటారు? చెడేప్పుడు కూడా చూడాలంటారు. ఏమపి మద్వచం నాద్రియసే, ఈ రకంగా చెప్పినప్పటికీ నా మాటను నువ్వు ఆదరించకపోతే వినకపోతే స్వయమేవ ఏతస్మాత్ శరీరాత్ అశుచిరాశీర్ నిరాశో భవిష్యసి. నీ స్వయం కూడా ఎట్లాగా అమేధ్యపుంజం అనే శరీరం నుండి విరక్తిని పొంది ఆశ లేనివాడు అవుతావు. ఆశ లేనివాడు అవుతావు. ఎందుకు అంటే కాలాంతరంలో నీకే అది గుర్తుకు వచ్చేస్తుంది. ఒకప్పుడు పిల్లవాడు చెప్తే వినలేదు అనుకోండి, తర్వాత కాలాంతరంలో తనకు ముందుకు అనుభవానికి వచ్చినప్పుడు ఏమనుకుంటారు, పలానా చెప్పినప్పుడు నేను వినలేదు, ఇప్పుడు నేను చెడిపోయాను అనే భావనకు వస్తుంది. అట్లాగే శాస్త్రం గాని గురువు గాని అనుభవజ్ఞులు గాని చెప్పిన మాటను వినప్పుడు ఏమవుతుంది అంటే స్వయమేవ నిరాశో భవిష్యసి. నీకు నిరాశ కలిగినంతవరకు నేను ఇది ఆత్మ అని అనుకున్నాను, ఇది ఆత్మ కాదు అనే భావన నీకే కలుగుతుంది. అందుకరకే ఇక్కడే మధ్యవచనం నా ప్రియసే, నా యొక్క వాక్యాన్ని నీవు ఆదరింపకపోయినందువల్ల స్వీకరించినట్టయితే ఏమవుతుంది, శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నీవే శరీరం నుంచి విరక్తిని పొందగలిగేవాడో అవుతూ ఉన్నావు. మన్యసే తావదస్థితి యావదస్మాన్నమీయసే సభిక్రోడీకృతే దేహే నైవం త్వమభిమన్యసే. ఎంతవరకు ఈ శరీరం నుండి నీవు బయటికి రావో అంతవరకే నేను అనే అభిమానం దీని యందు ఉంటుంది. శరీరాన్ని ఎప్పటి వరకు అభిమానాన్ని చూపిస్తా ఉంటాడు? శరీరంలో చైతన్యం ఉన్నంత వరకు నేను నాది అనే అభిమానము కలుగుతుంది. మన్యసే తావత్ అస్థితి యావత్ నీయసే. శరీరం నుంచి నీవు ఎప్పటి వరకైతే బయటికి రాకుండా ఉంటావో అప్పటి వరకే నేను నాదనే అభిమానం నీకు ఉంటుంది. తర్వాత ఏం కలుగుతుంది? సభిక్రోడీకృతిదే. ఈ శరీరం కుక్కల చేత తినబడుతూ ఉంటే ఏమనుకుంటావు? అప్పుడు నీవు అయ్యో ఇది నాదనుకున్నాను, కుక్కలు తింటాయలేవో నక్కలు తింటాయలేవో బయటపడేస్తే ఏమవుతుంది? అది అస్పృశ్యం జాయతే వపుహు అంది శివగీత కూడా. అస్పృశ్యం జాయతే వపు, దాన్ని ఎవరు తాకరంట. పట్టి చూడ భయం అందునురా. శంకర భగవత్పాదులు కూడా భజగంధ శ్లోకంలో యావత పవనే నివసతి దేహ తావత పృచ్చతి కుశలంగే గర్వతి వాయు దేహాపాయ భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అన్నారు. ఉన్నంత వరకు బాగానే చూస్తారు అందరూ, దానిలోంచి శరీరం నుంచి బయటికి రాగానే భయపడుతూ ఉంటారు. అట్లాగే శరీరములో నేను అనేవాడు ఉన్నంత వరకు శరీరం పైన అభిమానము ఉంటుంది. సభిక్రోడీకృతి దేహి. కుక్కలు వగైరా దాన్ని తీసుకొని లాగుతూ ఉన్నప్పుడు అప్పుడేముంటుంది? నా శరీరం అనే అభిమానం ఉంటుందా నీకు? దానిపైన అభిమానం చూపగలుగుతామా? కుక్కలు తింటూ ఉన్నాయి, ఉమ్మేస్తూ ఉన్నారు. ఎవరైనా వ్యక్తి బాగున్నంత వరకు నావారు అని అంటారు అనుకోండి. వారు అన్ని రకాలుగా చెడిపోతే ఏమంటారు? ఏమో మాకు తెలియదండి, ఎప్పుడో చూసినట్టుకుంటండి అని అంటూ ఉంటారు. ఎందుకంటే బాగున్నప్పుడు అందరూ నా వాళ్ళు అంటారు, అది తప్పిపోగానే ఉంటారు మాకు తెలియదని అంటారు. అట్లాగే ఇందులో చైతన్యం ఉన్నంత వరకు అభిమానం అనేది దృఢమై ఉన్న కారణం చేత నేను అంటూ ఉంటాను. ఎప్పుడైతే చైతన్యం బయటికి వచ్చేసిందో కుక్కలు నక్కల ఎంత అది పడుతూ ఉంటాయో అప్పుడు దానిపైన అభిమానము ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ ఉండదు. అందువల్ల ఈ శరీరంలో అహం అనే అభిమానం ఉన్నంత వరకు మాత్రమే నీవు దాన్ని సవరిస్తూ ఉంటావు. ఎప్పుడైతే అభిమానం తెలియపోతుందో తర్వాత ఆ పుస్తకలత్రాలు కూడా ఒక నిమిషం కూడా ఉంచుతారు. కుక్కల దగ్గర పోక్కర్లా, ఇంట్లో వాళ్ళు ఉంచుకుంటారా? ఇంతవరకు నావాలనుకున్నారు, లక్షలు తీసుకున్నారు, పెట్టుకోవచ్చు కదా శరీరాన్ని. ఎందుకు పెట్టుకోరు? కుళ్ళిపోతుంది, కంపు వాసన పడుతుంది. అది ఉంటే అస్పృశ్యం జాయతే, దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోరు. ఒక విచిత్ర విషయం ఏంటి అంటే ప్రతి వస్తువును చచ్చిపోయిన తర్వాత ముట్టుకుంటున్నాం కానీ
మనిషి చచ్చిపోయిన తర్వాత ఎవరైనా ముట్టుకుంటారా? చీమలు చచ్చిపోయినా, ఎలుకలు చచ్చిపోయినా, పిల్లలు చచ్చిపోయినా, కుక్కలు, ఆఖరికి మాంసం తినేవాళ్ళు, కోళ్ళు చచ్చినా, మేకలు చచ్చినా, అన్ని చచ్చినా ముట్టుకుంటున్నారా లేదా? మరి మనిషి పోతేనా? వాటికంటే కూడా హీనమైన శరీరం ఇందనే కదా వాడు పోయి సచైలం స్నానమాచరేదు, గుడ్డలతో కూడా స్నానంగా శ్రేయాగుడు అన్నారు. ఎందుకట్లా అంటే వాటిని చంపి వాటి అస్పృశ్యంతా కూడా వీడు తీసుకున్నాడు కాబట్టి వీడు స్నానం చేయాలి, వీళ్ళు ముట్టుకుంటే స్నానం చేయాలి. ఇప్పుడు అక్కడక్కడ గబ్బంతా కూడా ఒక దగ్గర పోస్తే ఏమవుతుంది? ఆ స్థానం అంతా కూడా మాలిన్యం అవుతుందా లేదా? అప్పుడు అక్కడ గడుగుతామా, ఇక్కడ గడుగుతామా? ఇప్పుడు ఆయా ప్రాణులని పీడించి దాని అస్పృశ్యతంతా వీడు తీసుకున్నాడు. అందువల్లనే వీడు ఈ శరీరం పోగానే అస్పృశ్యం జాయతే. నిజంగా చూడండి, ఇప్పుడు ఏ ప్రాణి చచ్చిపోయినప్పటికీ, కాకపోతే కుక్కలో చచ్చిపోతే మనం దగ్గరికి పోవనుకోండి, కానీ ముట్టుకుంటే స్నానం చేస్తాము సామాన్యంగా, ఏదన్నా అసహ్యం కలిగితే చేస్తాం. కానీ మిగతా వాళ్ళే మానవుడు పోయాడంటేనే ఒకరోజు స్నానం కాదు, 10 రోజుల వరకు అస్పృశ్యం జాయితే కదా. అందుకొరకు ఇలాంటి శరీరం పైన నేను అనే అభిమానము నీకు కలిగి ఉంది అంటే వివేకము లేని కారణం చేత. అందుకొరకు క్షోభీక్రోడీకృతేదేహి నైవం తం అభిమన్యసే. ఈ విధంగా వాస్తవికంగా నువ్వు చూసినట్టయితే నీకు ఆ శరీరం పైన ఏంటిది అభిమానమే ఉండదు. ఇంకా బాగా ఏంటి మనకు అవగాహనకు వచ్చేది చెప్తూ ఉన్నాడు. శిర ఆక్రమ్య పాదేన భర్చయత్ అపరాన్షునః దృష్ట్వా సాధారణం దేహం కస్మాత్ సక్తోసి తత్ర భో. పూర్వపక్షి శిర ఆక్రమ్య పాదేన, ఆ కుక్క ఏం చేసింది? ఒక కాలుతో తలకాయను అణిచిపట్టింది. ఏ తలకాయని? బతికిన అన్నది చచ్చిపోయిన తలకాయని ఒక కాలుతో ఆక్రమ్య పాదేన అపరానుషునః భర్త్యమాన. ఇంకొక వేరే కుక్కలు వస్తా ఉంటే అవి రాకుండా వాటితో పోట్లాడుతా ఉంది. కుక్కలు ఏం చేస్తాయి? దాని దగ్గర ఏదన్నా మాంసం ముక్కు ఉందంటే దాన్ని కాళ్ళతోనూ నోటితోనూ పట్టుకొని వచ్చే కుక్కలను, అట్లాగే నీ శరీరాన్ని ఏం చేస్తుంది? శిర తలకాయ మీద కాలు పెట్టి, అక్కడిక్కడ కాదు, తలకాయ మీద కాలు పెట్టి భర్త్యమాన్ అపరానుషున, ఇతర కుక్కలు ఏదైనా వస్తూ ఉంటే దృష్ట్వా సాధారణం దేహం, ఇతర కుక్కలు వస్తూ ఉంటే వాటిని కసురుకుంటూ ఉంటుంది కుక్క. అందువల్ల ఈ శరీరాన్ని చూసి పోయి ఆ దేహంలో ఏ కారణం చేత నీవు ఆసక్తి కలిగిన వాడవై ఉన్నావు అంటే కుక్కలు పోట్లాడుకునే శరీరం ఇది. ఈ శరీరం కొరకు కుక్కలన్నీ కూడా పోట్లాడుకుంటాయి. ఎట్లాగా? ఒక కాలం తలకాయ మీద ఉంది, మిగతా శరీరం ఏమో కుక్కది ఎక్కడుంది? ఇతర కుక్కలను భర్త్యమాన, వాటిని ఏది కసురుకుంటూ ఉన్నాయి. అలాంటి శరీరాన్ని నువ్వు చూసి నాదనుకుంటా. ఇప్పుడు మనం అంత దూరం పోతున్నాం, ఓ పశువు అక్కడ చచ్చిపోయింది అనుకోండి, చచ్చిపోతే కుక్క పోయి తింటా ఉంటే ఇతర కుక్కలు వస్తే మరుగుతుందా లేదా? మన శరీరం కాకపోవచ్చు, ఇతర శరీరాలు. ఇప్పుడు అక్కడ ఒక పశువుదో కోడిదో ఇంకోటో శరీరం పడిపోయి ఉన్నప్పుడు ఒక కుక్క మొదలుపోయింది అనుకోండి, మొదలుపోయి అది తింటూ ఉంటే ఇతర కుక్కలు వస్తే రాణిస్తుందా? రాదు. అట్లాగే ఏ శరీరం అయితే మాత్రం అది శరీరమే, మానవ శరీరమే. అలాంటి శరీరం పైన అభిమానం ఉంది అంటే వివేకిక